బాపట్ల టైమ్ న్యూస్కి స్వాగతం. చదువుతున్నది బెనర్జీ. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవెయ్యాలి. తహసీల్దార్ కర్లపాలెం. ప్రతి ఇంటి మీద జాతీయ పతాకాన్ని ఎగురవెయ్యాలని కర్లపాలెం తహసీల్దార్ డి రవీంద్రకుమార్ అన్నారు. గురువారం బాపట్ల జిల్లా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ NWC వారు 100 మీటర్ల భారీ జాతీయ పతాకాన్ని కర్లపాలెంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి NWC బాపట్ల జిల్లా చైర్మన్ ఆవల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా MRO, MPDO ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశాన్ని, పర్యావరణం, ప్రకృతిని కాపాడుకోవాలని అన్నారు. MPDO మాట్లాడుతూ జాతీయ పతాకము యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ దేశసేవ ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా స్థానిక పాలకేంద్రం వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి మహానాయకులను, త్యాగాలను స్మరించుకుంటూ త్రివర్ణ పతాకం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా NWC డైరెక్టర్లు ఇనకొల్లు పోలీసురావు, ఉప్పెన నరసింహారావు, ప్రసాదరావు, స్థానిక TDP నాయకులు వేణురాజు, స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి విజయశ్రీ, డిప్యూటీ MPDO పద్మావతి, అంబేద్కర్ సేవా సమితి గౌరవ అధ్యక్షులు మందపాటి పరమానంద కుమార్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఇప్పటివరకు మనం 79 గణతంత్ర దినోత్సవాలు జరుపుకున్నాం. రిపబ్లిక్ డే ఆగస్టు 15 అంటే స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. 80వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఇంకా 2 రోజుల్లో శనివారం మనమందరం కూడా ప్రతి ఆఫీసులో, ప్రతి ఒక్క చోట కూడా ఈ యొక్క జాతీయ జెండాని ఆవిష్కరించడం జరుగుతుంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు ప్రతి ఇంటి మీద కూడా అంటే ప్రతి ఇంటి మీద కూడా ఈ జాతీయ జెండా ఎగరాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపట్టారు. దానిలో భాగంగా మన బాపట్ల జిల్లా కలెక్టర్ గారైనటువంటి డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ గారు ఆదేశాల మేరకు బాపట్ల జిల్లాలో అన్ని స్కూళ్ళలో, అన్ని ఆఫీసుల్లో, అన్ని ప్రాంతాల్లో ఈ యొక్క సైకిల్ ర్యాలీలు, ఈ యొక్క హఠాత్తుగా కార్యక్రమాలు చేపట్టమని ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మనకి ఈ జాతీయ జెండాని మన రాష్ట్ర ఎత్తైనటువంటి నిమ్మల వెంకయ్య గారు ఈ యొక్క జాతీయ జెండాని రూపకర్తగా మనందరం తెలుసు. మధ్యలో చక్రము, అదేవిధంగా 24 ఆకులతో ఒక చక్రము, అదేవిధంగా పైన ఎరుపు, మధ్యలో తెలుపు, చివర ఆకుపచ్చ. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. ఈ యొక్క రంగులు గుర్తేమిటో, ఈ యొక్క ఆవశ్యకత ఏమిటో మీ యొక్క టీచర్స్ అందరూ తెలియపరుస్తున్నారు. కాబట్టి కార్యక్రమాలు మనందరం కూడా చేయడం చాలా సంతోషం. కాబట్టి ఈరోజు సైకిల్ ర్యాలీ కార్యక్రమం, అదేవిధంగా రేపు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టమైనటువంటి జిల్లాధికారులకు ఆదేశాల మేరకు గ్రామాల్లో అన్ని చోట్ల, అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టాం. కాబట్టి కార్యక్రమాలన్నింటిలో కూడా మనందరం పాల్గొని పొందుకొని ఇక రాష్ట్రానికి ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాలను మనం ముందుకు తీసుకుపోదాం. అదేవిధంగా మొక్కలు నాటి వాతావరణాన్ని కూడా మనము కాపాడుకున్నాం. ప్రస్తుతం ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వర్షాలు పడక చాలా శ్రమలు పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాలంటే మొక్కలు నాటే కార్యక్రమం ఖచ్చితంగా చేద్దాం. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఇండివిజువల్గా ఖచ్చితంగా మొక్కలు నాటాలనేటువంటి ఆదేశాలు పైనుంచి వచ్చినాయి. కాబట్టి మనందరం కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నారు.